ఆయనకి ధర్మం కావాలి, ఆయనకేమి రాగద్వేషాలు లేవు. వీళ్ళు నావాళ్ళు కాబట్టి వీళ్ళకు ఉండాలి, వాడు నావాడు కాడు కాబట్టి వాడికి ఉండకూడదు, ఇవేం లేవు ఆయనకి. ఎవరికి ఉన్నా ఈశ్వరుడు యొక్క సంతానమే మనందరం కాబట్టి ఆయనకున్నది నా అన్నకున్నట్టే, నా పినతండ్రికి ఉన్నట్టే, నా పెదతండ్రికి ఉన్నట్టే, నా తమ్ముడికి ఉన్నట్టే అని సంతోషపడిపోతాడు. అటువంటి వాడు ఆయన బ్రహ్మవేత్త, ఆయన బ్రహ్మమును తెలుసుకున్నవాడు. దారిద్ర్యంబు బాధింప కార్పణ్య బుద్ధి ఒరులతా నడగపోవక తనకు తా దొరికినట్టి. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను దరిద్రంతో ఉన్నానండి, నాకు అన్నం లేదండి అని ఎవ్వరిని అడగడం. ఆ సమయానికి ఈశ్వరుడు ఏదో ఆయన చేతిలో ఏదో పడేటట్టు చేశాడు అనుకోండి. ఎవరో అలా పెడుతుంటే ఆ పూటకి 4 జామకాయలు ఇచ్చారు, చాలా సంతోషపడి. ఆకలి తీరడానికి ఈశ్వర 4 జామకాయలు ఇచ్చావు, వంకాయ కూర అన్నం తింటే ఎంతో 4 జామకాయలు తిన్నా అంతే. కాబట్టి 4 జామకాయలు ఇచ్చావా ఆకలి తీరడానికి, సంతోషంగా 4 జామకాయలు పట్టుకొస్తాడు. 4 జామకాయలు కోసుకుంటాడు, పిల్లలకి భార్యకి పెడతాడు, తాను తింటాడు. తప్ప నాకు ఇది ఇవ్వలేదు ఈశ్వరుడు అంటాం ఆయనకి రాదు. ఏది ఇచ్చాడో దానికి తృప్తి పడతాడు. అది కుచేలుడు అంటే. కుచేలుడు దరిద్రుడని, కుచేలుడు పనికిమాలినవాడని, కుచేలుడు ఏడిచాడని భాగవతంలో లేదు. కుచేలుడు పరమతృప్తితో బతికాడు అనే ఉంది శాస్త్రంలో. అందుకే ఆయనకి తన ఇంట తన భార్యా పిల్లలు ఆకలితో పొందుతున్నటువంటి బాధ కూడా గుర్తులో లేదు. ఎందుచేత అంటే లోకంలో ఒక పెద్ద చిత్రమైన పరిస్థితి ఉందండి. అది అర్థం కాకపోతే అవతలవాడు పిచ్చేళ్లే కనబడతాడు. పరమాచార్య స్వామి వారు మహానుభావుడు, నడిచే దేవుడని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అటువంటి వారికి పూర్వాశ్రమంలో ఒక్కతే చెల్లెలు. ఆయన ఇలా సంకల్పం చేస్తే బంగారు కాసులు తీసుకొచ్చి పెట్టేస్తారు శిష్యులు. పరమదరిద్రంతో ఉంది చెల్లెలు. ఆయన దగ్గరికి వచ్చి అడిగారు, అయా పూర్వాశ్రమంలో మీకు ఒక్కతే చెల్లెలు అంత దరిద్రంతో ఉంది, మీకు మీరు అనుగ్రహించండి, ఆవిడికి మేము సాఫీగా జీవితం గడవడానికి ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆయన అన్నారు, ఇవ్వకండి. ఎందుకు ఇవ్వద్దని అడిగారు. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో దరిద్ర రూపంలో పోతోంది. మీరు ఇంకొకలా నన్ను అడ్డుపెట్టి ఆదుకుంటే ఇంకో జన్మలో కూడా అనుభవించవలసి వస్తుంది, ఈ జన్మలో అనుభవించేనివ్వండి. అంత తృప్తితో ఉంటారు మహాపురుషులు. ఒక బాధ కలిగినా గత జన్మలో చేసిన పాపం ఏదో పోయిందంటాడు తప్ప ఇప్పుడు నాకు బాధ ఈశ్వరుడు పెట్టాడు అండవు. అంత తృప్తితో ఉంటారు. అటువంటి వాడు కుచేలుడు అంటే. అందుకే ఆయనకి తెలియదు అసలు బాధ. ఒకనాడు భార్య చెప్పింది ఇంటికి వస్తే, ఏమండి పిల్లలు ఆకలితో పెదవులను నాలుకతో నాక్కుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు తినవలసినది తినక వాళ్ళ మూతులు ఎండిపోతే తడి కోసం మూతులు నాక్కుంటున్నారండి. కాబట్టి వాళ్ళు తినడానికి ఏదైనా కావాలి. మీరు ఈ పూటకి అంటారా, మీరు అలా వెడుతుండగా ఎవరు మీ చేతిలో ఏం పడేస్తారో దానితో తృప్తి పొందిపోతారు. నేను ఒకప్పుడు కొవ్వూరు ఉపన్యాసాలు చెప్పడానికి వెడితే అక్కడ ఒక ఆయన చూశా, 2 పంచెలు ఆయన దగ్గర. నేను ఆశ్చర్యపోయాను. ఇలా పంచి వస్తే ఇలా తీసుకుని ఇలా ఇచ్చేసేవారు. చేస్తే ఏమంటే 2 పంచెలు ఉంచుకున్నారేమి అని అడిగానంటే ఆయన అన్నారు, ఎందుకంటే ఒంటి మీద ఒకటి దండం మీద ఒకటి, అది ఆరిన తర్వాత మళ్ళీ ఇది చిరిగిపోతే అప్పుడు ఇంకో పంచి ఉంచుకుంటాను. అన్నీ ఉన్నా 2 కదండి వాడేది, ఎందుకంటే ఇంకా 3వ పంచి నాకు ఇంకోళ్ళకి అవసరం ఉంటుందని ఇచ్చేశాను. నేను తెల్లబోయే వాళ్ళు కదా అసలు బ్రహ్మజ్ఞానులు అంటే, వాళ్ళది కదా నిత్యతృప్తి అంటే. ఈయనరా ఈశ్వరుడికి దగ్గరగా ఉండేవాడు అనిపించింది నాకు. కాబట్టి రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప కార్పణ్య బుద్ధి ఒరులతా నడగపోవక తనకు తా నబ్బినట్టి కాసు 10,000 నిష్ఠములుగా తలంచి దారాపుత్రాదులను ఒక విధంబున పోషించుచుండునంత. ఒక కాసు దొరికితే 1,00,00,000 రూపాయలు వచ్చినంత సంతోషపడిపోయి జీవితం గడిపేసేవాడు. సంతోషో హి ద్విజన్మనాం అంటారు వ్యాసుల వారు దేవి భాగవతంలో. బ్రాహ్మణుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ నిత్యతృప్తుడు, సంతోషంగా ఉండేవాడు. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. శత్రువుని చంపగలిగిన వాడు క్షత్రియుడు, సంతోషంగా ఉండేవాడు బ్రాహ్మణుడు, జ్ఞానంతో ఉండేవాడు యతి. తప్ప ఇంకోలా ఉండి పేర్లు పెట్టుకోవడం కుదరదు అన్నారు వ్యాసుల వారు. కాబట్టి ఆయన బ్రాహ్మణుడు పరమ సంతోషంతో పరమతృప్తితో ఉంటున్నాడు. భార్య చెప్పింది, ఏమయ్యా మరి బిడ్డలు ఇంత కష్టపడుతున్నారు, నీకు తృప్తిగా ఉంది, ఇలా వెళ్ళినప్పుడు మీ చేతిలో జామకాయో బాదంకాయో లేకపోతే 4 నేరేడు పళ్ళు ఏవి దొరికితే పట్టుకొస్తారు, ఏమీ లేవు. అలా పెడుతున్నప్పుడు నేరేడు పళ్ళు రాలిపోయింది, చక్కగా ఆకులో పట్టుకుని ఇంటికి వస్తాడు, ఇదిగో నేరేడు పళ్ళు తిని మంచినీళ్ళు తాగు. ఆయనకి తృప్తి అంతే. అది మిగిలిన వాళ్ళకు అలా ఉండాలని ఎక్కడ ఉంటుంది? ఒక తల్లి అలా ఉండలేదుగా. అందుకని ఆవిడంది,
మీకు సఖుడు కాబట్టి కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి. ఆయన పరమైశ్వర్యవంతుడు కాబట్టి ఆయన ఇస్తాడు. మీ దరిద్రాన్ని చూస్తే ఇవ్వకుండా ఉండడు. నాతో చదువుకున్నవాడు అని ఇస్తాడు కాబట్టి వెళ్ళండి. ఆయన అన్నాడు, దరిద్రంగా ఉన్నాను అని చెప్పడానికి వెళ్ళనా కృష్ణుడి దగ్గరికి? వెళితే నాకు డబ్బు లేదయా అని చెప్పనా అంటే ఆయనకి ఎంత తృప్తో చూడండి. నాకు లేకపోవడం ఏమిటి, పెడుతున్నాడుగా, పెట్టబట్టేగా బతికున్నాను అని. వెళ్ళి అడగనా? అలా అడిగితే ఇస్తాడా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అడగకుండా ఇవ్వట్లేదా ఇవన్నీ? అడిగితేనే ఊపిరి తీయించాడా? అడిగితేనే దాహం వేస్తోందని చెప్పిస్తున్నాడా? అడగకుండా అన్నీ పెడుతున్నాడుగా. కాబట్టి నాకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలీదా? అది ఆయన ఇవ్వడా? నేను అడగడం ఎందుకు అసలు? నేను అడగను. పేపర్ ఎందుకు చదువుతాను? ఏ వార్తలు లేకపోయినా చదవకుండా ఉండలేక. పూజ ఎందుకు చేస్తాను? చేయకుండా ఉండలేక. అంతేగాని కోరిక చెప్పడానికి పూజ కాదు. అంటే నా గురించి కాదు, కుచేలుడి గురించి నేను చెప్పేది. అది ఆయన తృప్తి. ఆవిడంది, అందుకే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కుచేలో